హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంచి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రార్థించానని తెలిపారు. కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ ను టూరిజం హబ్ గా చేస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. అత్యంత వైభవంగా జరుగుతుంది. జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయనతో కూడా ముచ్చట పెడదాం. అన్న, మీరు కూడా భక్తులతో పాటు కింద కూర్చున్నారు. లోపల ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ టైం చూసుకోలేదు. అవును, నేను అదే చెప్తున్నా. దండం పెడతా. ఎవరన్నా గుళ్ళే లోపలికి పోయాలి, ఆశీర్వచనం చేయాలి, అభిషేకం చేయాలి అనుకోకూరి. మంది ఎక్కున్నప్పుడు మనం కూడా తొందర దర్శనం చేసుకొని పోవాలని వాళ్ళందరికీ దండం పెట్టి కోరుతా ఉన్నా. అందుకే ఇవాళ అభిషేకాలు బంద్ చేయమన్నా, లోపల గర్భగుడి కూడా బంద్ చేయమని చెప్పిన. భక్తులందరూ తిరుపతిలో కూడా లఘు దర్శనాలు అయితే తెలిసి కాబట్టి జనం ఎక్కున్నప్పుడు పిల్లలతో వస్తారు, ఇంటికి పోయి పండుగ చేసుకోవాలి. కాబట్టి తొందర దర్శనాలు చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను కూడా అదే ఆచరణ చేసినా. నేను దేవుని భక్తుని మాలేసిన ఈ దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ షెడ్ కట్టినాం, గుట్టపైకి దారులు వేస్తున్నాం, ఎట్లేస్తున్నాం. అందరి పక్క శాసనసభ్యులు సహకారం తీసుకున్నాం. దేవాలయ పరిధిని పక్క నియోజకవర్గాలకు కూడా డైరెక్ట్ విస్తరిపోయిస్తున్నాం ధర్మకర్తలు ఇచ్చి. ఈ వీరభద్ర స్వామి అంటే మీకు బాగా సెంటిమెంట్ ఉన్నట్టుంది కదా. ఎన్నికల ముందు వచ్చిండ్రు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిండ్రు. అసలు ఎట్లా మీకు ఈ గుడితోటి ఉన్న బంధం? చిన్నప్పటి నుంచి జాతరకు వస్తారు. కొత్తకొండ జాతర అంటే ఫేమస్. అప్పుడు ఎట్ల పడిన మీద కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత తెలంగాణ కోసం కొట్టేటప్పుడు ఎప్పుడు వస్తుంది గుడికి. కొద్దిగా అటు ఇటు మేము వెనకబడ్డామంటే వచ్చి పొలం రీజన్మేట్ అంటారు కదా, వచ్చి భగవంతా మళ్ళీ ఒకసారి కూరమిసాలు జర ఊపడానికి అవకాశం ఏం దండం పెట్టిపోతుండే అవతాడు. అట్లా చేసిపోతుంటే అట్లా భగవంతుడి కొండవాటి అంజనా దగ్గరికి, శివుని దగ్గరికి, ఇక్కడికి నా పార్లమెంట్లో ఈ 3 ప్రముఖ దేవాలయాల దగ్గరికి ఎప్పుడు కూడా లేదు ఉస్మానాబాద్ వెళ్ళమ్మ వచ్చి దండం పెట్టి మళ్ళీ పోయి మళ్ళీ పార్లమెంట్ అట్లా కొట్టాను కూడా ఆ ధైర్యం. నేను ఎప్పుడు వచ్చినా వీరభద్ర స్వామి దగ్గర వచ్చి పూర్తిగా భక్తుడు. నేను ఇక్కడ ప్రజాప్రతినిధిని నేను అసలు ఏం ఆలోచన చేయం. జాతర అన్నప్పుడు దొబ్బుడు నూకుడు ఉండాలి, అవన్నీ ఉంటాయి. లేకపోతే కూడా తప్ప వాళ్ళ జాతర ఫీలింగ్ ఎట్లుంటుంది కాబట్టి అవన్నీ కామన్, తప్పది. జాతర అంటేనే నలుగురు కలుస్తారు, నలుగురు అటు ఇటు నడుస్తుంటే ఇవన్నీ కొత్తకొండలు అయితే భక్తి దేవుడు, భక్తి పార్వశంతుడు కాబట్టి ఇక్కడ గుమ్మడికాయను ఇచ్చి సమర్పించి ఒక కొత్త సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ కోడను కూడా కడతారని ఇలా ఈ రాష్ట్రంలో కోడ కూడా మొక్కున్నోళ్ళు రేపుల్లో కట్టుకోవచ్చు. ఎప్పుడన్నా భక్తుల సౌకర్యం కొరకు ఇట్లా చేయమంటారు. భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. నిన్న రాత్రి నుంచి నాకు మొత్తం కొత్త సమన్వయ లోపం ఉంటే కూడా మళ్ళీ ప్రత్యేకించి నేను హైదరాబాద్ ఉంటే కూడా టెలిఫోన్లో మాట్లాడి సంప్రదించి ఎక్కడెక్కడ సమన్వయం చేసినాం. చిన్న ఇష్యూస్ ఉన్నా నేను అందరికి క్షమించమని అడిగినా, అసౌకర్యం కలిగితే వీలైనంతవరకు చేయగలుగుతాం. ఓవర్లోడ్ అయిపోతే కొద్ది ఇబ్బంది అవుతుంది, అయితే క్షమించమని అడిగినా. ఎట్లుంది పెరిగిండ్రా ఇప్పటికి జనం భక్తులు ఇవన్నీ ఇంతమంది వస్తాను కదా, ఏమనిపిస్తుంది అప్పుడు చూసినప్పుడు? ఇప్పుడు ఇంత జనం పెరిగిండ్రు, ఇవన్నీ రోజుకి బాధ్యత పెరుగుతుంది. జనం ఎట్లా పెరుగుతుందో బాధ్యత, సౌకర్యాలు కలగజేయాలి, వసతులు కలిగేయాలి. కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క ప్రాచుర్యత, పక్క నియోజకవర్గాల యొక్క వాళ్ళందరూ సహకారం కూడా ఇది ఒక ఏదో కాన్స్టిట్యున్సీ టెంపుల్ అనేది కాదు. ఇది కాన్స్టిట్యున్సీ టెంపుల్ నుంచి అబో టెంపుల్కి చేయాలనేది మా ఆలోచన. లైక్ ఇప్పుడు వేములవాడ ధర్మకర్తలనే అనుకో, చాలా పక్క నియోజకవర్గాలు అందరి దగ్గర ఇస్తారు. తిరుపతి పక్క రాష్ట్రం మొత్తం మీద వేస్తారు. అట్లనే ఈ టెంపుల్ కూడా పక్క నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క ధర్మకర్తను తీసుకుంటే. ఎమ్మెల్యే గారు ఎట్లుంది ఇక్కడ గుడికి వచ్చిండ్రు? ముక్కడు కానీ ఎట్లుంది గుడి? ఎట్లా ఆయన వాళ్ళు వేయండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, ఎట్లా ఉంది జాతరలు? చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు కూడా నేను వచ్చాను, మళ్ళీ డీసీపీ కూడా ఇక్కడ బందోబస్తు చేశాను. నేను డీసీపీ వరంగల్ ఉన్నప్పుడు బందోబస్తు చేశాను. చాలా ఒక ప్రత్యేకత ఉంది. జాతర అంటే ఒక ఆహ్లాదమైన కార్యక్రమం ఉంటుంది. అక్కడ వస్తే ఆ యొక్క వీరభద్ర స్వామిని కోరుకున్న కోరికలు తీరుస్తాడు. సో ఇక్కడికి రావడం, చాలా ఎమ్మెల్యే అయినాక రావడం ఇంకా నాకు ఆనందంగా ఉంది. ఆ యొక్క వీరభద్ర స్వామి ఆశీస్సులతోని ఇంకా ముందుకు పోవాలని నేను వీరభద్ర స్వామిని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం అయితే వీరభద్ర స్వామి దేవస్థానంలో తనకు ఆ టెంపుల్కు ఉన్నటువంటి అనుబంధాన్ని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సేమ్ టైంలో భవిష్యత్తులో కూడా రాష్ట్రంలోనే ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని మరింత విరాజిల్లే విధంగా అభివృద్ధి చేస్తామనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల తాకిడి పెరిగిపోతుంది. వచ్చే భక్తులకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం తరఫున కల్పించామనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, కొత్తకొండ దేవస్థానం నుంచి.